శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ పరిశోధనా కేంద్రంలో శుక్రవారం తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. సోంపేటకు చెందిన హేమశ్రీ 2 మూత్రపిండాలు పాడవడంతో తండ్రి మోహనరావు కిడ్నీ దానం చేశారు. ఉద్దానం పరిశోధనా కేంద్రంలో శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రి సీనియర్ వైద్యుడు ఉమామహేశ్వరరావు నేతృత్వంలో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజులతో కూడిన వైద్య బృందం 5 గంటల పాటు ఆపరేషన్ చేశారు. బాధిత మహిళ కిడ్నీ బాగానే పనిచేస్తుందని, మరో 15 రోజులు పోస్ట్ ఆపరేటివ్ వైద్య సేవలు చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. దేశంలోనే తొలిసారి గ్రామీణ ప్రాంతమైన ఉద్దానం కిడ్నీ పరిశోధన కేంద్రం ఆసుపత్రిలో మూత్రపిండం మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతం చేసిన వైద్యుల బృందానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాగైనా మన శ్రీకాకుళం ప్రాంతంలో ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, మిగతా వీలుంటే మిగతా ట్రాన్స్ప్లాంటేషన్స్ లివర్ అవ్వచ్చు, మిగతా కూడా జరగాలి అన్న పట్టుదలతో ఉన్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. డోనరు రెసిపియంట్ అంటే పేషెంట్, ఆవిడ తండ్రి ఇద్దరు కూడా చాలా బాగున్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వెంటనే పేషెంట్ కిడ్నీ ఫంక్షన్ చేయడం మొదలైంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇంతకుముందు హైదరాబాద్ లేదంటే విశాఖపట్నం, కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి అవసరమో అక్కడికి వెళ్ళి చేయడం అనే దాంట్లోనే చాలా ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇంత మంచి హాస్పిటల్ వితౌట్ ఎనీ డిఫికల్టీ కంఫర్టబుల్లీ మేము ఇక్కడ ఇవాళ ట్రాన్స్ప్లాంట్ చేసాం. మేము ఎన్నో చోట్ల ఆపరేషన్ చేస్తుంటాం, కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేకించి ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్ళి చేయడంలోనే నాకు చాలా మంచి అనుభూతి ఉంది. ఈ ప్రాంత ప్రజలకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా అవసరము. ఎన్నో రాష్ట్రాలు తిరిగి ఎన్నో దేశాలు తిరిగి ఆపరేషన్ చేస్తాం, కానీ ఇక్కడ చేయటం నిస్వార్థంగా చేయడం నేను అనుకోలేదు. నేను ఉద్దానానికి వచ్చి ఆపరేషన్ చేస్తానని ఇవాళ అది మంచిగా అనిపించింది. డాక్టర్స్ ఆర్ ద వాకింగ్ గాడ్స్ అన్నట్టు ఈ రోజు ఎక్కడో పెద్ద పెద్ద సిటీస్ లో చాలా బిజీగా ఉండే వాళ్ళందరూ ఎలా అయితే భక్తులకు అవసరమైతే దేవుళ్ళు దిగొస్తారో ఆ విధంగా పలాస లాంటి మారుమూల ప్రాంతంలో ఒక పేద కుటుంబంలోని ఈ సమస్యతో బాధపడుతున్న ఒక అమ్మాయికి ప్రాణం పోయడానికి వారి ప్రొఫెషనల్ జీవితంలోంచి ఇక్కడికి వచ్చి పలాసలో ఉన్న ఉద్దానంలో ఉన్న కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించారు.